వర్షం పడింది. ఇక ప్రతిరోజు అయితే మా ఫారం చుట్టూ కూడా పాముల సంచారం ఎక్కువగా ఉంది. మేము ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రతి చోట అయితే ఏదో రకమైన పాము అయితే కనిపిస్తూనే ఉన్నది. చిన్న ఏమరపాటుగా ఉన్నా సరే పాము కాటికి గురయ్యే అవకాశాలు అయితే 90% ఉన్నాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉంటున్నాము. పాములు వీడియో తీసి పెట్టడం గల ప్రధాన ఉద్దేశము అవి విషరహితమా లేదా విషసహితమా? విషరహితం అయితే వాటిని చంపాల్సిన అవసరం లేదు. విషసహితం అయితే చాలా జాగ్రత్తగా ఉండడము, ఇంకేదైనా ఏర్పాటు చేసుకోవడం గురించే ప్రతి ఒక్క పామును వీడియో తీసి పెడుతున్నాను. చాలా భిన్న రకాలైన అభిప్రాయాలు ఉంటాయి ఒక పాము గురించి. దీనిని కొంతమంది విషసహితం అంటారు, కొంతమంది విషరహితం అని చెప్తూ ఉంటారు. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళలో చాలామంది అయితే వ్యవసాయదారులు ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు. వారు కరెక్ట్గా ఒక పాము గురించి చెప్తూ ఉంటారు. అందు గురించే వీడియో తీసి అయితే పెడుతున్నాను. మీరు కూడా ఈ పాము విషరహితమా విషసహితమా అయితే చెప్పండి. చాలా భయంగా అయితే ఉంది నాకు, కానీ తప్పదు. లిఫ్టింగ్ అయిపోయినన్ని రోజులు ఈ పాములతో పోరాటం చేయాల్సిందే. ఈరోజు ఈ పామునైతే నేను వదిలేశాను. ఒక బ్రదర్ ఇన్స్టాగ్రామ్లో కామెంట్ అయితే చేశాడు, పాములను అయితే ఇట్టి పరిస్థితుల్లో చంపకండి బ్రదర్, ప్రకృతిలో అందరికీ బతికే హక్కు ఉంది కాబట్టి వాటిని చంపకండి అని చెప్పాడు. ఈరోజు అదేవిధంగా ఇది ఎలాంటి పాము నాకైతే తెలీదు, కానీ చంపకుండా పక్కన ఉన్న పొలాల్లోకి అయితే వెళ్ళేలా నేనైతే చేశాను. థ్యాంక్స్ అండి కామెంట్స్ ఇస్తున్న అందరికీ కూడా. ఇకపై పాములను అయితే చంపను. ప్రతి పాము పేరు కూడా అది ప్రమాదమా కాదా మీరు కింద అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి.